హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టెలిపిక్ ఛానల్కి మీకు మళ్ళీ తిరిగి స్వాగతం. మనము లాస్ట్ వీడియోలో కణికనీతి గురించి చూసామన్నమాట. కణికుడు ఎలాగ దుర్యోధనుడిని ఎలాగ తప్పుదోవ పట్టించాడు, ఎలా ఆ దుష్టుడిని ఇంకా దుర్మార్గుడిలా ఎలా మార్చాడు, ఆ దుర్మార్గానికి కూడా ఎంత మంచి టైటిల్ ఇచ్చాడు, అంటే ఎలాగా దాన్ని కూడా మంచి పనే అన్నట్టుగా, అంటే రాజనీతి అన్నట్టుగా టైటిల్ ఇచ్చాడు చూసాము. దాని తర్వాత దుర్యోధనుడు ఎలా ప్లాన్ చేశాడు, ఏం ప్లాన్ చేసిన తర్వాత పాండవులకి ఏ గతి పట్టించాడని చూసాము. ఈ వీడియోలో దాని కంటిన్యూషన్ అనమాట, లాక్షాగృహ దహనం అనమాట. అంటే ఏంటి, ప్లానింగ్ అయింది, పాండవులు చేరారు, నెక్స్ట్ చేయాల్సిన పని దాన్ని మంట పెట్టి కాల్చడమే కదా లాక్షాగృహాన్ని. దానికి సంబంధించిన స్టోరీ అనమాట ఇది. ఇలా స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క ప్లాన్ అనేది విదురుడు తెలుసుకుంటాడనమాట. తెలుసుకొని బాధపడతాడు, ఏంటి దుర్మార్గుడు ఇందుకోసం ఆ పాండవులను అలా పంపించింది, దుర్యోధనుడు ఇంత దురాలోచన చేశాడా అని చెప్పేసి, సరే అని చెప్పేసి తనకి ఎంతో సన్నిహితుడైన కనకుడు అనే ఒక ఆర్కిటెక్ట్ అనమాట, మన లాంగ్వేజ్లో చెప్పాలంటే ఆర్కిటెక్ట్, శిల్పి ప్లస్ ఆర్కిటెక్ట్ రెండు అనమాట. ఆయన్ని పాండవుల దగ్గరికి పంపిస్తాడనమాట. పంపించి ఈ యొక్క ప్లాన్ గురించి చెప్పి మళ్ళీ ఆ లాక్షాగృహం నుంచి తప్పించుకోవడానికి కావాల్సిన కౌంటర్ ప్లాన్ కూడా నిర్దేశించి విదురుడు ఆ కనకుడికి పంపిస్తాడనమాట. ఆ కనకుడు వెంటనే ఇక్కడ పాండవుల దగ్గరికి వచ్చి ఈ యొక్క జరిగిన విషయం అంటే, విదురుడు ఆల్రెడీ మీకు చెప్పాడు కదా, అన్నిటి నుంచి చాలా కాషియస్గా ఉండండి, మీకు ప్రాణభయం ఉంది, అదే మీ ప్రాణాలకి హాని జరగడానికి అవకాశం ఉంది అని చెప్పాడు కదా. దాని మీద నేను విదురుడి యొక్క ఆజ్ఞతో నేను ఇక్కడికి వచ్చాను. ఈ లాక్షాగృహ దహనాన్ని కృష్ణ చతుర్దశి నాడుకి వాళ్ళు ప్లాన్ చేశారనమాట. ఆ కృష్ణ చతుర్దశి నాడు ఆ పురోచనుడు ఈ గృహానికి అగ్గిపెట్టి వెళ్ళిపోదలుచుకున్నాడు. కాబట్టి ఆ లోపే మీ అందరినీ బయటికి సేఫ్గా చేర్చగలిగే ఒక మార్గాన్ని నేను ఇక్కడ సృష్టించాలనుకుంటున్నాను అని చెప్పేసి అక్కడ స్టార్ట్ చేస్తాడనమాట, పనులు స్టార్ట్ చేస్తాడు ఆ కనకుడు. అలా స్టార్ట్ చేసి ఒక సొరంగ మార్గాన్ని కనకుడు సృష్టిస్తాడనమాట. మొత్తం ఆ యొక్క లాక్షాగృహం బాటమ్ నుంచి, అంటే సీక్రెట్గా ఎవరికి తెలియకుండా లాక్షాగృహం నుంచి బయటికి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయేంత వరకు ఒక సొరంగ మార్గాన్ని నిర్మిస్తాడనమాట. ఆ సొరంగ మార్గాన్ని వెంటనే భీముడు కూడా వెళ్ళి మొత్తం అంతా కూడా పరీక్షించుకొని వస్తాడనమాట. సరే, దాని తర్వాత ఒక 6 మాసాలు అలా జరిగిపోతుంది. ఒకరోజు ఏమవుతుంది అంటే, కృష్ణ చతుర్దశి దగ్గరికి వస్తూ ఉంటుంది అనమాట. ఈ దగ్గరకు వచ్చినప్పుడు ఏమైందంటే, వీళ్ళు పాండవులు గమ్మున ఉండరు. అంటే గమ్మున ఉండడం అంటే అక్కడ జస్ట్ పరిపాలన కోసం ఉన్నట్టు కాకుండా, లేకపోతే ఊరికే సైట్ సీయింగ్కి వెళ్ళినట్టు కాకుండా, ఏంటి అంటే వాళ్ళు రోజు కూడాను దాన ధర్మాలు కానీ, కొంతమందికి భోజనం ఏర్పాటు చేయడం కానీ, అట్లాంటి మంచి పనులు చేస్తూనే ఉంటారనమాట. అలా చేస్తూ ఉన్నప్పుడు అక్కడికి కొంతమంది రోజు వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళల్లో ఒక మహిళ ఉంటుంది, అటవీ జాతికి సంబంధించిన మహిళ. ఆ మహిళ ఏమి అంటే నిషాద అంటాం అనమాట. మనము ఆల్రెడీ మాట్లాడుకున్నాం. నిషాదులు అంటే వాళ్ళు ఎక్కువ బిట్రే చేయగల పీపుల్ అనమాట. వాళ్ళు మంచి వాళ్ళు కాదనమాట. ఎవరినైనా వాళ్ళు బిట్రే చేయగల ఇది ఉంటుందన్నమాట. వాళ్ళని నిషాదులు అంటే వాళ్ళని నిషాదులు అనరు. నిషాదులకు అది ఒక ప్లస్ పాయింట్ అనమాట. వాళ్ళ సైడ్ నుంచి చూసుకుంటే అంటే ఏంటి, అంత కఠినంగా ఉంటారు, అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారనమాట వాళ్ళు నిషాదులు. ఆ నిషాద మహిళకు 5 మంది పుత్రులు ఉంటారన్నమాట. ఆ నిషాద మహిళ ఏంటి అంటే గూఢాచారం అనమాట పురోచనునికి. ఈ రోజు కూడాను వాళ్ళు చేసే పనులు కానీ అన్నీ కూడాను చూసి ఇండైరెక్ట్గా వాళ్ళ మాటలు విని ఆ యొక్క జరిగిన దీన్నంతా కూడాను పురోచనుడికి చెప్తూ ఉండేదన్నమాట. ఇలా జరిగిపోతూ ఉండగా రోజు వస్తుంది. ఏ రోజు? డీడే. ఏది? లాక్షాగృహం దహనం చేయాల్సిన రోజు వస్తుంది. ఆ రోజు ఏమవుతుంది అంటే, ఆ రోజు కూడాను తింటారు బాగా, అందరికీ తినేసి ఏమవుతుందంటే ఈ యొక్క నిషాద మహిళ ఉంది కదా, ఆమెకి 5 పుత్రులు అనమాట. వాళ్ళు అందరూ కూడా తినిన తర్వాత మద్యపానం స్వీకరించి అక్కడే ఆ యొక్క మత్తులో ఆడపడిపోతారనమాట. ఆ లాక్షాగృహంలోనే పడిపోయి ఉంటారనమాట. సరే, దీని తర్వాత ఏమైందంటే, పురోచనుడి కన్నా ముందే కూడాను భీముడు పురోచనుని యొక్క భవనానికి నిప్పంటిస్తాడనమాట. పురోచనుడి వరకు నేనేంది వెయిట్ చేసేది, వాడు పెట్టే వరకు నేనే పెట్టేస్తానని చెప్పేసి భీముడు పెట్టేస్తాడనమాట అగ్గి.
అలా పెట్టగానే దానం ఒక్కసారిగా అంటుకుంటుంది, గట్టిగా మంటలొచ్చేస్తాయి. అలా మంటలొచ్చిన మరుక్షణము భీముడు, మిగతా పాండవులు మరియు కుంతీమాత అందరూ సొరంగ మార్గంలోకి దూరి, అలా సొరంగ మార్గంలో నడుస్తూ ఉంటారనమాట. కానీ ఏంటి సొరంగం గదా! అక్కడ ఆక్సిజన్ గానీ అన్నీ ఆ యొక్క టనల్ అంటే ఎలా ఉంటుంది, మనము చిన్న చిన్న టనల్స్ చూసుంటాం. కానీ ఇది చాలా పెద్ద సొరంగం గాబట్టి కుంతీదేవి అదే కొంచెం వయసు అలాగా అన్నీ చూసుకుంటే దాన్ని బట్టి ఏమైతుంది, ఆడ మనిషి కదా కాబట్టి కొంచెం ఆమెకి ఆ యొక్క నడక వల్ల ఆయాసము దుస్థితిలో ఉంటుందన్నమాట. అది గమనించిన భీముడు ఏం చేస్తాడంటే వెంటనే కుంతిమాతను తీసి భుజం మీద పెట్టుకుంటాడు. అలాగే ఇంకొంతసేపటికి నకుల సహదేవులు ధర్మరాజు మరియు అర్జునులు కూడా వాళ్ళు కూడా అలసిపోతూ వస్తారనమాట. వెంటనే ఏం చేస్తాడంటే ధర్మరాజుని అర్జునుడిని పైకి ఎక్కించుకొని నకుల సహదేవుల్ని చెరొక చేతిలో వేసుకొని పరిగెత్తడం స్టార్ట్ చేస్తారనమాట భీముడు. అలా పరిగెత్తేటప్పుడు ఏమవుతుంది అంటే ఒక్కొక్కరు పోవడంగా ఒకటి, అందరినీ ఎత్తుకొని భీముడు పోతే కొంచెం స్పేసింగ్ ఎక్కువ కావాలి కదా, స్పేస్ ఎక్కువ కావాలి. కానీ టన్నర్ ఒకరి బయటగానే ఉంటుంది కదా. ఏం చేస్తారంటే భీముడు తన చేతితో ముందుగానే తన చేతితో ఏమన్నా ఎక్స్ట్రాస్ వాళ్ళకి తగలకూడదు అని చెప్పేసి ఆ యొక్క రాళ్ళు కానీ ఏమన్నా ఏవి అడ్డం వచ్చినా కూడా దారిలో వాళ్ళెవ్వరికి ఆ తమ్ముళ్ళకి కానీ అన్నకు కానీ మాతకు కానీ తగలకూడదు, వాటి వల్ల హాని జరగకూడదు అని చెప్పేసి తన చేత్తోనే పిండి పిండి చేసుకుంటూ పోతూ ఉంటే ఎంతో సేపు తర్వాత వాళ్ళు బయటపడతారనమాట. ఇది ఇక్కడ ఎలా ఉంటే ఏమవుతుంది అంటే ఈ యొక్క బయటపడినప్పుడు ఆ కనకుడికి భీమసేనుడు లెటర్ పంపిస్తాడు, ఇలా మేము తప్పించుకునేసినాము అనేసి. సరే అది వినగానే కనకుడు సంతోషిస్తాడనమాట. ఇలా ఉండగా వీళ్ళు ఇలా సొరంగ మార్గంలో తప్పించుకుంటూ ఉండగా ఇక్కడ లాక్షాగృహం ఏమో ఇంకా గట్టిగా అసలు మొత్తం తగలబడిపోతూ అసలు మొత్తం లాక్షాగృహం అంతా అగ్గి అంటుకొనేసి పెద్ద అగ్ని వచ్చేస్తుంది అనమాట. చుట్టుపక్కల వాళ్ళు చూసి ఏంటబ్బా ఏంది ఇంత అగ్ని, ఏంటి ఎలా జరిగింది అనే దీంట్లో ఉంటారనమాట. అలా మొత్తం కాలి నెక్స్ట్ డే మార్నింగ్కి అది మొత్తం కూడాను ఆరిపోతుంది అదంతా కదే అంతా బూడిదలన్నీ. వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి ఆ యొక్క బూడిదలు అవన్నీ పక్కకు తోసి చూస్తారనమాట. ఈ కుంతీదేవి కానీ కుంతీపుత్రులు కానీ ఎలా ఉన్నారని చూసేసరికి అక్కడ కొన్ని మృతదేహాలు ఉంటాయి. ఎవరివి, ఆ యొక్క నిషాద మహిళ వారి పుత్రులు ఉన్నారు చూడు, ఆ యొక్కటి ఉంటుందన్నమాట. అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే ఆ మహిళా శరీరం కుంతీదేవిది, ఈ 5 పుత్రులు పాండవులే అని వీళ్ళు నిశ్చయించుకుంటారనమాట. అలా నిశ్చయించుకొని వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు, ఏంది ధృతరాష్ట్రుడు ఇట్ట చేశాడు ఏంటి, ఆ దుర్మార్గుడైన దుర్యోధనుడి పనే ఇది అని వీళ్ళు అంటే ఇంకా రూమర్స్ స్టార్ట్ అవుతాయి కదా, అలా రూమర్స్ ఉంటాయి అనమాట. కనకుడు కూడా అక్కడికి వచ్చి చూసి కనకుడికి తెలుసు వాళ్ళు తప్పించుకున్నారని. కానీ ఆ నిషాద మహిళ గురించి కూడా తెలుసు అనమాట కనకుడికి, ఇలా మొత్తం గూఢాచార పని చేస్తోంది అని. అది తెలుసుకొని సరే అని చెప్పేసి వాళ్ళ పాపాన వాళ్ళే పోయారు అనుకునేసి ఈ యొక్క సొరంగ మార్గం ఉంది కదా, సీక్రెట్ సొరంగ మార్గము, ఈ యొక్క డోర్ని కప్పెట్టేస్తాడు అనమాట, బూడిదతో కప్పెట్టేస్తాడు. అంటే ఇంకొక వ్యక్తికి ఎవరికి తెలియకూడదు ఈ యొక్క సొరంగ మార్గం ఉంది అనేసి. అంటే పాండవులు బతుకున్నారు అనేది వేరొకరికి తెలియకూడదు అన్న దీంతో అది పెట్టేసి వాళ్ళ ఆ క్రౌడ్ ముందర కొంచెం బాధపడినట్టు నటించి ఇలా వచ్చేస్తాడు, కరీనగర్కి వచ్చేస్తాడనమాట. అంటే హస్తినాపురానికి వచ్చేసి విదురుడికి కూడా చెప్తాడనమాట. చెప్పేసి వాళ్ళ క్షేమాలు చెప్పేస్తాడు. విదురుడు కూడా సంతోషిస్తాడనమాట. ఇదిలా ఉండగా కొంతకాలానికి అదే ఇంకా ఒకరి నోట ఒకరు అలా పడుతూ మొత్తం లాస్ట్కి ధృతరాష్ట్రుడికి మొత్తం ప్యాలెస్లో కూడా తెలుస్తుంది అనమాట. అందరూ కూడాను తెలిసిన మరుక్షణం ఏంటి ఇలా జరిగింది, ధృతరాష్ట్రుడు అయితే ఏకంగా అరిచేస్తాడనమాట, ఏంటి ఇలా జరిగింది పుత్రులకి, అదే ఎంతైనా తమ్ముడు కొడుకులే కదా, ధృతరాష్ట్రుడేం అంత దుర్మార్గుడు కాదు. తమ్ముడు కొడుకులు కదా జరిగేసరికి మొత్తం అసలు తమ్ముడు వంశమే పోయేసరికి ఆయన బాధలో అరుస్తాడనమాట. అది ఇలా గాంధారికి వీళ్ళకి తెలిస్తే అందరూ కూడా దుఃఖ సంద్రంలో మునిగిపోతారు. సరే దాని తర్వాత ధృతరాష్ట్రుడు వాళ్ళందరికీ మంచి లోకాలకి ప్రసాదం అవ్వాలని చెప్పేసి గంగా నది తీరానికి వెళ్ళి అక్కడ పూజలు నిర్వహిస్తాడనమాట. జరగాల్సిన కార్యాలన్నీ జరిపిస్తాడనమాట. కానీ అప్పుడు విదురుడికి తెలుసు ఏంటి పాండవులు బతికే ఉన్నారు. కానీ ఏంటి అంటే ఇక్కడ ఎవరు దుర్మార్గుడైన దుర్యోధనుడికి తెలియకూడదు వీళ్ళందరూ బతికే ఉన్నారన్న దీంతో విదురుడు కూడా కొంచెం నటిస్తాడు, బాధపడినట్టు అసలు వాపోయినట్టు. ఎందుకంటే విదురుడు కానీ నటించకపోతే తెలిసిపోతుంది పాండవులు. ఎందుకంటే విదురుడికి పాండవులు అంటే కొంచెం ఎక్కువ కదా, అంటే వాళ్ళ వైపు కొంచెం ఎక్కువ
ప్రేమను కానీ వివక్ష చూపించేటోడు కదా, అందుకనేసి విదురుడు కూడా నటిస్తాడనమాట. అలా జరిగిపోతుంది. దాని తర్వాత ఏమవుతుంది, అక్కడ హస్తినాపురంలో స్టోరీ అలా కంప్లీట్ అవుతుంది. ఇక్కడ వీరందరూ మళ్ళీ నడక ప్రయాణం స్టార్ట్ చేసి వచ్చేసరికి ఒక అరణ్యానికి వస్తారు. ఆ అరణ్యంలో ఒక వటవృక్షం దగ్గర అందరూ నిల్చొని విశ్రాంతి తీసుకుంటుంటారు. ఆగి విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు అనమాట. వీళ్ళందరికీ ఆకలి దప్పిక ఎక్కువ ఉంటుంది అనమాట. మెయిన్గా దప్పిక ఎక్కువ ఉంటుంది. ఇది గమనించిన భీముడు ఏం చేస్తాడంటే వెంటనే ఆ వటవృక్షం పైకి ఎక్కి చుట్టూ చూస్తాడనమాట, ఏమన్నా ఉన్నాయా అని. చూస్తే దూరంలో ఒక కొలను కనిపిస్తుంది. ఆ కొలంలో మొత్తం తామర ఆకులతో ఎంతో బాగా అసలు అందంగా కనిపిస్తుంది అనమాట. వెంటనే అది గమనించిన భీముడు కిందకి దిగి వాళ్ళకి చెప్పేసి ఆ యొక్క కొలను దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన స్నానాదులన్నీ ముగించుకొని ఒక తామరాకు దీంట్లో నీళ్లు తీసుకొని మళ్ళీ వెనక్కి వస్తాడనమాట. వెనక్కి వచ్చి చూసేసరికి ఏమవుతుందంటే వీళ్ళందరూ కూడాను ఒకరి చేతిలో ఒకరు పెట్టుకొని పడుకొని నిద్రపోతూ ఉంటారనమాట. ఏంటి, ఎక్కడ ఆ అరణ్యంలో కటిక నేలపైన పడుకొని నిద్రపోతూ ఉంటారనమాట. అది చూడగానే భీముడికి కొంచెము బాధ కలుగుతుంది. ఎందుకు, ఫస్ట్ ధర్మరాజు వైపు, యుధిష్ఠిరుని వైపు చూసి ఎంతైనా హస్తినాపురానికి యువరాజు కదా, ఆ యొక్క కౌరవ రాజ్యానికి యువరాజు, ఎంత గొప్పవాడు ఆయన అలా కటిక నేలపై నిద్రిస్తున్నాడు. అది కూడా ఏంటి, ఆదమర్చి అరణ్యంలో నిద్రించాల్సిన పరిస్థితి. నెక్స్ట్ కుంతీదేవి వైపు చూస్తాడు. కుంతీదేవి ఏంటి, వసుదేవుని యొక్క చెల్లి, అలాగే కుంతి భోజుని యొక్క కుమార్తె, అలాగే కౌరవ వంశానికి ఒక కోడలు, మరియు విచిత్ర వీరుని యొక్క ఆశీస్సులు పొందిన ఇంకొక కోడలు కదా. కాబట్టి అయినా కూడా ఎప్పుడు హంసపాల తూలికం పైన కూడా ఆమెకు నిద్ర పట్టని రోజులున్నాయి. అలాంటిది ఇంత కటిక నేలపైన కుంతీదేవి నిద్రపోతుంది. ఇదంతా చూసి దుర్యోధనుడికి ఒక్క నిమిషం బాధ కలుగుతుంది అనమాట. ఇంకోటి మళ్ళీ మిగతా వాళ్ళని కూడా చూసి ఏంటి వీళ్ళు ఇంత అలిసిపోయారా, ఇంత దుస్థితిలో ఉన్నామా మనము, అంతా కూడాను ఆ ధృతరాష్ట్రుని వల్లే కదా అని చెప్పేసి ఇంకా ధృతరాష్ట్రుని తిట్టుకుంటాడనమాట. ఎంత దుర్మార్గుడు వాడు, మేము ఇలా దుర్యోధనుడికి అడ్డుగా ఉన్నామని చెప్పేసి మమ్మల్ని ఇలా వారణావతానికి పంపించేశాడు, ఎంతో దూరమైన ఈ యొక్క నగరానికి పంపించాడు. అది సరిపోలేదా వాడికి, అయినా కూడా మళ్ళీ మేము ఎక్కడ వస్తామో అన్నట్టుగా లాక్షాగృహంలో మమ్మల్ని నివసింపజేసి లాక్షాగృహానికి అగ్గిపెట్టేసినాడు, ఎంత దుర్మార్గుడు అని ధృతరాష్ట్రుడిని తిట్టుకుంటాడనమాట. సరే, దాని తర్వాత కొంతసేపటికి వాళ్ళని లేపి మళ్ళీ ఈ నీళ్లు తాగడానికి వాళ్ళని ఎందుకు లేపడం అని చెప్పేసి ఈ అరణ్యం ఎంతో అరణ్యం అంటే ఇంకెప్పుడైనా తెలిసిందే, అంత సేఫ్ కాదు కాబట్టి నేను వీళ్ళని బాగా రక్షించుకోవాలని చెప్పేసి ఆయన అక్కడే ఉండి మొత్తం చుట్టుపక్కల చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉంటే కొంచెం దూరంలో భీముడికి ఒక నగరంలాగా కనిపిస్తుంది అనమాట. ఓకే, సరే నగరం ఉందా, ఇక్కడ ఏదో నగరం ఉంది అని అనుకుంటాడు. సరే, నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ లేచిన తర్వాత అట్లా వెళ్దాం అనుకొని ఆయన అక్కడ ఒక భటుల్లాగా వాళ్ళందరినీ కాపలా కాస్తూ ఉంటాడనమాట. ఇలా కాపలా కాస్తూ ఉంటే అక్కడికి హిడింబాసురుడు అని ఒకడు ఉంటాడనమాట, రాక్షసుడు. ఆ అరణ్యంలో హిడింబాసురుడు అంటే ఆ అరణ్యానికి రాజు అనుకోవచ్చు హిడింబాసురుడిని. వాడు వీళ్ళని గమనిస్తాడనమాట. దూరం నుంచి గమనించి వెంటనే తన సోదరైన హిడింబకి ఆజ్ఞాపిస్తాడు, వెళ్ళి వాళ్ళందరినీ చంపేసి తీసుకురా, నాకు నరమాంసం తినాలని ఉంది, ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్నాను. ఆ కుందేళ్ళు వచ్చి మన వల్ల పడినట్టు వీళ్ళు వచ్చి మన అరణ్యంలో ఇక్కడ ఇంత ఇదిగా నిద్రపోతున్నారు, వీళ్ళకి కొంచెమైనా భయం లేదా, భయం ఉన్నా లేకపోయినా నాకేం సంబంధము, వాళ్ళని చంపేసి వెంటనే వండు, వాళ్ళ యొక్క రక్తాన్ని తాగాలనుంది, వేడివేడిగా వేడిగా అట్లే తినాలనుంది వాళ్ళని. ఆ యొక్క నందనులు చూడు ఎంత బలిష్టంగా ఉన్నారో, వాళ్ళ యొక్క మజిల్స్ని కానీ వాళ్ళ మాంసాన్ని నేను తిని ఆరగించి సంతోషించాలని ఉంది అని చెప్పేసి హిడింబను పంపిస్తాడనమాట. సరే అని చెప్పేసి ఎంతైనా సోదరుడు ఆజ్ఞ కాబట్టి హిడింబ అక్కడికి వస్తుంది. అక్కడికి వచ్చి చూసేసరికి అక్కడ భీముడిని చూసేసరికి ఒక్క నిమిషం అలా తను ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. ఆ యొక్క భీమసేనుని యొక్క అందం కానీ, ఎంతో బలంగా ఉంటాడు కదా భీమసేనుడు, ఆ ఛాతి భాగం కానీ ఎంతో వైడ్గా ఉండడం అవన్నీ చూసి అనుకుంటుంది అనమాట తనలో తాను, ఏంటి ఈ సోదరుడికి తీసుకెళ్ళి వీళ్ళని అప్పగిస్తే చంపేసి ఒక్క క్షణంలో ఆనందించి వదిలేస్తాడు. అదే నేను కానీ ఈ యొక్క వీరుణ్ణి నేను వివాహం ఆడితే నేను జీవితాంతం చాలా సంతోషంగా ఉంటాను అన్నట్టుగా ఆమె భావించి వెంటనే ఆమె యొక్క రూపం కొంచెం అందంగా
అంటే రాక్షసి కదా, అలా కాకుండా మనుష్య రూపంలోకి మారి తను భీముడి దగ్గరికి వచ్చి ఇలా అడుగుతానమాట, ఎవరు నీవు, అలాగే ఎవరు ఇలా ఏమీ భయం లేకుండా నిద్రిస్తున్న వీరెవరు, ఆ యొక్క వీళ్ళల్లో ఆ యొక్క ప్రముఖురాలు ఎవరు అన్నట్టుగా క్వశ్చన్ చేస్తుంది అనమాట. క్వశ్చన్ చేసి చెప్తుంది, ఒక వార్నింగ్ సైన్ ఇస్తుంది. ఏంటి అంటే, ఇది హిడింబాసుని యొక్క అరణ్యము, ఈ భాగంలో హిడింబాసురుడు అనే ఒక దుర్మార్గుడు ఉన్నాడు, వాడికి కానీ ఇలా ఉన్నారని మీకు తెలిసింది అంటే చంపేసి తీసుకెళ్ళి తినేస్తాడు అన్నట్టుగా చెప్పి వార్నింగ్ ఇస్తుంది అనమాట భీముడికి. భీముడు దాన్ని అంత ఇదిగా పట్టించుకోడు. అప్పుడు హిడింబ కొంచెం ఇంట్రడ్యూస్ చేసి, నేను తన సోదరినే నాకు ఆజ్ఞ ఇచ్చాడనమాట హిడింబాసురుడు మిమ్మల్ని హతమార్చి తీసుకురమ్మని. కానీ నేను నిన్ను చూసిన వెంటనే నిన్ను వివాహం ఆడాలని నేను ఫిక్స్ అయ్యాను అనమాట. అందుకే నువ్వు నాతో పాటు వచ్చేయి, మన ఇద్దరము పారిపోదాము, పారిపోయి మనం అంతా ఎక్కడికైనా ఎలా అయినా తిరగచ్చు, నేను ఏ రూపంలోకైనా మారగలుగుతాను, మన ఇద్దరం అలా జీవితం సాగనంపుదాం అన్నట్టుగా చెప్తే, దానికి భీముడు కొంచెం మందలిచ్చినట్టుగా చెప్తారనమాట. ఏంటి అంటే, ఓసి నీ కోసం నేను నీతో పాటు వచ్చేస్తే నా యొక్క సహోదరుల్ని తల్లిని వదిలేసి ఎలాగ నీతో నేను వచ్చి ఉండగలుగుతాను అనుకున్నావు, ఎలాగ నన్ను ఒక మగవాడని అంటాను అనుకుంటున్నావు, నేను అంత నంగనాచిలా కనిపిస్తున్నాను అన్నట్టుగా అంటాడనమాట. ఏంటి, నేను నా యొక్క సహోదరుల్ని కానీ నా తల్లిని కానీ అలా వదిలేసి ఎలా వస్తాను అనుకున్నావు, నువ్వు ఏ దారిన వచ్చావు ఆ దారిన వెళ్ళిపో అన్నట్టుగా మందలిస్తాడు. వెంటనే హిడింబ సరే అని చెప్పేసి కొంచెం తగ్గి, ఏంటి అంటే, పర్లేదు సరే ఓకే, కొంతసేపట్లో ఆ హిడింబాసురుడు వచ్చేస్తున్నాడు, నాతో పాటు నువ్వు వచ్చాయి, మీ యొక్క సహోదరులను మాత్రం తీసుకెళ్ళగల పవర్ నా దగ్గర ఉంది, నేను తీసుకెళ్తాను, పద నాతో పాటు వచ్చాయి అన్నట్టుగా నిద్ర లేపువాలని తీసుకెళ్ళిపోదాం అన్నట్టుగా హిడింబ చెప్తుందనమాట. దానికి భీముడు నాకేమి కొంచెం సర్కాస్టిక్గా చెప్తారనమాట. ఏంటి అంటే, నాకేం భయం లేదు, వెళ్ళి ఆ హిడింబాసురుడిని రమ్మను, కావాలంటే నేను డైరెక్ట్గా ఫైట్ చేస్తాను, అలాంటి హిడింబాసురుడే కాదు మొత్తం రాక్షస సైన్యం వచ్చినా కూడా నేను అందరితో పోరాడగల శక్తి నాకు ఉంది, శక్తి శౌర్యం నాకు ఉన్నాయి, కాబట్టి నువ్వేమీ భయపడక్కర్లేదు, నువ్వు ఆటికి నేను చూస్తున్నావు కదా అప్పటికే వణుకుతున్నావు హిడింబాసురుడి పేరు వినగానే, నువ్వు నా యొక్క తల్లిని సహోదరుల్ని కాపాడగలవని నేను ఎక్కడ అనుకుంటాను అన్నట్టుగా చెప్తాడనమాట. ఇదంతా ఈ కన్వర్జేషన్ జరిగే టైంలో ఆ హిడింబాసురుడికి ఏంది ఇంతసేపు అవుతుంది నా సోదరు రాలేదని చెప్పేసి వెంటనే డైరెక్ట్గా హిడింబాసురుడే దూకుతాడనమాట లోపలికి. అంటే అదే ఆ సిచ్యువేషన్లో దూకుతాడు. అలా వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి వెంటనే భీముడు ముందరికి వస్తే హిడింబ అదే అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ చూసి హిడింబను తిడతాడనమాట. ఓసి నువ్వు ఇలాగా జస్ట్ నన్ను నాకు ఈ యొక్క వీళ్ళ మాంసం తీసుకురమ్మంటే నువ్వు వీడితో ఇలాగ వీడిని చూసి కామరూపిణివై ఇలా నువ్వు పరిగెత్తేస్తే అదే వాళ్ళతో వెళ్ళిపోదాం అనుకుంటున్నావా, ఏమి నీకు ఇంత ధైర్యం వచ్చిందా, నేనంటే భయం పోయిందా అన్నట్టుగా అనేసి నువ్వు ఇలా చేసావు కాబట్టి వీళ్ళతో పాటు నిన్ను కూడా చంపేస్తాను ఇప్పుడు అని చెప్పేసి కోపడతాడనమాట హిడింబ పైన. అప్పుడు హిడింబ వెంటనే భీముని యొక్క వెనక్కి వెళ్ళిపోతుంది. వెనక్కి వెళ్ళిపోగానే భీముడు అభయం ఇస్తాడు. ఓకే నీకేం ప్రాబ్లం లేదు, నేను ఉన్నాను, వాడు నీ దగ్గరకు కూడా రాలేడు, నేను వాడిని ఇప్పుడే సంహరిస్తాను అన్నట్టుగా చెప్తాడనమాట. దీంతో ఈరోజు యొక్క 3 కథలు ముగుస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మీ విత్ till the last of the video. Please like, comment, share my video. Please subscribe to my channel Tale Epic. Thank you. See you in the next video.